ఓవైపు భావోద్వేగం, మరోవైపు భావజాలం. అటు అభివృద్ధివాదం, ఇటు అసమానతలపై నిరసనవాదం. 25 ఏళ్ల ప్రగతి ప్రయాణానికి ఒకరి పిలుపు, 10 ఏళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటి అంటూ ప్రత్యర్థి ప్రశ్నలు. వెరసి వచ్చే లోక్సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మోదీ గ్యారంటీలను అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ గ్యారంటీలతో కాంగ్రెస్ ఢీకొట్టనుంది. రాబోయే సార్వత్రిక సమరాంగణంలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారే 10 కీలక అంశాలు ఇవే. మూడోసారి మాదే అధికారం అంటూ అంతులేని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రధాని మోదీ గ్యారంటీని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. యువతకు మంచి భవిష్యత్తు, మహిళా సాధికారిత, రైతు సంక్షేమం, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తాము చేసిన కృషిని వివరిస్తూ ఓట్లడిగే వీలుంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గ్యారంటీలంటూ ప్రజల్లోకి వెళ్లి విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఇదే విధానంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రకటించింది. యువత, రైతులు, మహిళలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించింది. మణిపూర్ నుంచి ముంబైకి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ వీటి గురించి చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని, వీటి చుట్టూనే ప్రచారం జరిగేలా చూస్తుందని అంచనా. నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగ యువతను విపక్ష ఇండియా కూటమి గట్టిగా లేవనెత్తుతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పన లేకపోవడంపై మోదీ ప్రభుత్వాన్ని కడిగేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగ అవకాశాల వృద్ధి గురించి చెప్తూ బీజేపీ దీనికి అడ్డుకట్ట వేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, యూసీసీ బీజేపీ సుదీర్ఘకాల నినాదాలివి. మోదీ రెండోసారి గెలిచిన వెంటనే కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. పాలన చివర్లో ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేం చెప్పింది చేశామంటూ కాషాయ పార్టీ చెప్పుకునేందుకు అవకాశం ఉంది. విపక్షాలు మాత్రం ఈ ప్రయత్నాలను సమాజాన్ని వర్గాలుగా చీల్చేవిగా మండిపడుతున్నాయి. ఉత్తరాదిన ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయోధ్యలో రామమందిర నిర్మాణం. విపక్షాల నేతలు కూడా రామమందిర నిర్మాణం ఉత్తరాదిన బీజేపీకి మైలేజీ ఇచ్చిందని అంగీకరిస్తున్నారు. మాకు 370 సీట్లు ఖాయం అంటూ బీజేపీ ఢంకా బజాయించి చెప్పడానికి వెనుక ఉన్న కారణం ఇదే. సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్తుపై దార్శనికతను మోదీ పాలనలో సాధించిన విజయాలుగా బీజేపీ చెప్పుకునే వీలుంటే, రాజ్యాంగం మీద దాడి, ఆర్థిక అసమానతల సంగతేమిటంటూ విపక్ష కూటమి ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ 10 ఏళ్ల పాలనను అన్యాయకాలమని కాంగ్రెస్ ఆరోపిస్తే, రాబోయే 25 ఏళ్లు అమృతకాలమని, దేశాభివృద్ధికి బాటలు వేయాలని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మోదీ రెండో దఫా పాలనలో 2 సార్లు రైతులు రోడ్డెక్కారు. 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి ఢిల్లీ శివార్లో ఉంటూ ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు కూడా చలో ఢిల్లీ అంటున్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు చేకూర్చిన మేలును బీజేపీ గుర్తు చేస్తోంది. బీజేపీవి మతతత్వ విధానాలని, సమాజాన్ని చీల్చే ప్రయత్నాలని ఉదాహరణలను చూపిస్తూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ధ్వజమెత్తితే వీలుంది. ప్రతిగా కాంగ్రెస్ వి బుజ్జగింపు రాజకీయాలని, కుటుంబ పార్టీ పాలనని, అవినీతికి మారుపేరంటూ బీజేపీ విరుచుకుపడుంది. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ చెప్తున్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య దిన వేడుకలు జరుపుకునే 2047 కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అంటున్నారు. అయితే మోదీ విదేశాల నుంచి నల్లధనాన్ని తిరిగి తీసుకురావడంలాగే ఇది మరో అబద్ధం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటపడటం, అందులో బీజేపీకి అత్యధిక విరాళాలు అందినట్లు తేలడం ప్రతిపక్షాలకు ఓ ఆయుధమే.
బాండ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, బీజేపీ ఖాతాలను స్తంభింపచేయాలని, సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.